గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఒక్కొక్కసారి సినిమాలో కొన్ని సీన్లు చూస్తుంటే పోలీసులు రౌడీ షీటర్లకు ఇచ్చే ట్రీట్మెంట్ చూసి మనమంతా ఏమనుకుంటాం, మా ఏరియాలో కూడా ఇలాంటి ట్రీట్మెంటే పోలీసులు స్టార్ట్ చేస్తే అబ్బా ఎంత బాగుంటుందో కదా, వారి అల్లరి ఆటలన్నీ కూడా కట్టేస్తాయని అనుకుంటూ ఉంటాం. సో అలాంటి విషయమే ఒక కేసు విషయానికి సంబంధించి విజయనగరం జిల్లా పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు హర్షిస్తున్నారు. ఎందుకంటే ముందు ఈ విషయం గురించి మాట్లాడుకునే ముందు ఎందుకు విజయనగరం జిల్లా పోలీసుల్ని ఎందుకు ప్రజలందరూ కూడా సూపర్ హీరోస్ అంటున్నారంటే, ఏప్రిల్ 10వ తారీఖున హరినాథ్ అనే వ్యక్తి కనిపించడం లేదు అంటూ తమ యొక్క కుటుంబ సభ్యులు విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వన్ టౌన్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. మార్చి 27న మా అబ్బాయి ఇంటి నుండి బయటికి వెళ్ళాడు, అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఏ సమాచారం లేదని ఎవరైతే హరినాథ్ అనే రౌడీ షీటర్ ఉన్నారో అతని యొక్క తల్లి పోలీసులకి సమాచారం ఇచ్చింది. సో వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినటువంటి పోలీసులు ఒక బావిలో శవమై తేలాడంటూ అది అనుమానాస్పద మృతిగా అయితే మాత్రం కేసుని నమోదు చేశారు. సో ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా విచారించగా విస్తుపోయే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జొన్నగుడ్డి ప్రాంతానికి చెందినటువంటి ఎవరైతే మృతుడు రౌడీ షీటర్ హరినాథ్ ఉన్నాడో అదే ప్రాంతానికి చెందినటువంటి లక్ష్మణ్ రావు అలియాస్ లక్ష్మణ్ అంటారు, ఆయన బాక్సర్. సో ఇద్దరికి కూడా కొన్ని రోజుల క్రితం ఒక గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన తర్వాత బాక్సర్ ని శుభ్రంగా నేను తన్నాను, సో నేనే సూపర్ హీరో అనుకుంటూ ఎవరైతే మృతుడు రౌడీ షీటర్ హరినాథ్ ఉన్నాడో అందరికీ చెప్పుకొని తిరిగాడు. సో ఆ దానికి అందరూ కూడా లక్ష్మణ్ రావుని హేళనగా చూడడం, అదే విధంగా హేళనగా మాట్లాడడం స్టార్ట్ చేసేవారు. వాడితో తన్నులు తిన్నావు, సిగ్గులేదు, నువ్వు బాక్సర్ అంటూ కూడా సూటుపోటి మాటలతో బాధించేవారు. సో ఎలా అయినా సరే హరినాథ్ని చంపేయాలని డిసైడ్ అయ్యాడు. సో అదే ప్రాంతానికి చెందినటువంటి కొంతమందిని హెల్ప్ తీసుకొని, అంటే ఒక 5గురు మగవాళ్ళ హెల్ప్ని తీసుకొని ఎలా అయినా సరే ఈ రౌడీ షీటర్ హరినాథ్ని చంపేయాలి అనేసి డిసైడ్ అయ్యాడు. పక్కా ప్లాన్ చేసి తాగిన మైకంలో ఉన్నటువంటి హరినాథ్ని ఒక ప్రాంతంలో అందరూ దారి కాచి కొట్టేసి చంపేసి ఫ్లెక్సీలో చుట్టేసి ఊరి చివరన ఉన్నటువంటి రామనాయరం ప్రాంతంలో ఒక బావిలో పడేశారు. సో పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతి, ఒక బావిలో శవమై తేయలేడు ఈ హరినాథ్ అనే వ్యక్తి అనేసి. ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరైతే లక్ష్మణ్ రావు ఉన్నాడో తను కాస్త మనస్తాపానికి గురై నేనే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా ఈ హత్యకు సంబంధించి దాదాపు 5గురు సభ్యులు ఇన్వాల్వ్ అయ్యారని, 4గురు నిందితులు కాగా ఇంకో మరో వ్యక్తి జువైనల్ కూడా ఉన్నట్లు పోలీసులు మీడియా సమావేశాన్ని నిర్వహించి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి తీసుకువచ్చారు. అయితే ఈ కేసు ఇలా ఉంటే ఎవరైతే రౌడీ షీటర్ హరినాథ్ చనిపోయాడో తను చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రూమ్ నుండి శ్మశాన వాటిక తీసుకెళ్తున్న తరుణంలో ఆ ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది అల్లరి మూకలు చేసిన హడావిడి వామ్మో విజయనగరం ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేసింది. శవాన్ని తీసుకువెళ్ళేటప్పుడు ఎంత కామ్గా, అసలు ఎంత సైలెంట్ గా తీసుకువెళ్ళాలి, అలాంటిది ఏదో దేశానికి ఉద్ధరించడానికి సేవ చేసినట్టు, ఎంతో గొప్ప కార్యాలు చేసినట్టు, ఏదో మంచి వ్యక్తిని తీసుకువెళ్తున్నట్టు బాణాసంచా కాలుస్తూ నానా హడావిడి చేస్తూ బైక్ రేసింగ్లు చేస్తూ పెద్ద పెద్ద సౌండ్స్ హారన్ తోటి ఒక గొప్ప ఊరేగింపుగా తీసుకువెళ్తూ అందరికీ కూడా ఇబ్బందులు గురి చేశారు. సరే మాకు కాస్త దారి ఇవ్వండి బాబు అంటూ ట్రాఫిక్ లో అడిగిన వారందరిపై కూడా తాగిన మైకంలో విరుచుకుపడ్డారు. సో వాళ్ళందరూ కూడా బాబోయ్ వీళ్ళకి పోలీసులు ఎప్పుడు బుద్ధి చెప్తారా అనుకుంటూ కూడా కాసు కూర్చున్నారు. ఇదంతా కూడా సైలెంట్ గా గమనిస్తున్నటువంటి పోలీసులు విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదరం గారి ఆదేశాల మేరకు ఎలా అయినా సరే మన ట్రీట్మెంట్, మన స్టైల్ ఒక్కసారి చూపించండి అంటూ మొత్తం ఆ రౌడీ ముక్కులందరికి కూడా ఒక చిన్న ట్రీట్మెంట్ ఇచ్చారు. అంతే, ఇలా ఇచ్చారో లేదో అలా సెట్ అయిపోయారు. సో ఈ పరిస్థితిని చూసినటువంటి అందరూ కూడా అబ్బా మా విజయనగరం పోలీసులు హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు సూపర్ పోలీస్ అంటే విజయనగరం జిల్లా ఎస్పీ దామోదరం గారు తీసుకున్న నిర్ణయానికి అబ్బా ఇలా ట్రీట్మెంట్ ఇస్తే ఇంకా ఇలాంటి వాళ్ళతో గొడవలే ఉంటాయి, మేము కూడా సేఫ్ గా హ్యాపీగా ఉంటామంటూ కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అదే విధంగా విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆ శవయాత్రని ఎంత బాగా తీసుకెళ్తున్నారో, ఏదో గొప్పలాగా ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు. తీరా చూస్తే ఆ ఎవరైతే
మృతుడు ఉన్నాడో హర్నాథ్ దాదాపు 15 కేసుల్లో తన నిందితుడిగా కూడా ఉన్నట్టు పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. ఒకసారి వారి మాటల్లో కూడా వినేద్దాం. వీళ్ళందరికీ పెద్ద కేసులు పెట్టమన్నారు, గంజా కేసులు పెట్టమన్నారు. నాయుడు గారిని ఎస్ఐ సిఐ గారు ఎస్పీ గారికి వెళ్ళి పెట్టి చాలా ఇచ్చేస్తే బైండ్ ఓవర్తో ఇచ్చేస్తా ఉన్నారు. ఇక్కడ నుండి కనుక ఇందులో వీళ్ళందరూ మొత్తం లిస్ట్ అంతా మా దగ్గర ఉంది. వీళ్ళు ఎక్కడైనా పిచ్చి వేషాలు వేసినా లేకపోతే ఇంకే విధమైన అసాంఘిక కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేసిన, మందు తాగి రోడ్డు మీద కనిపించినా, అదే విధంగా ఎక్కడ ఏదైనా సరే ముందు వీళ్ళందరినీ మూసి కేసు పెట్టేస్తాం. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి ఇన్సిడెంట్లు రిపీట్ అవ్వకూడదు. అర్థమైందా మీకు మళ్ళీ చెప్పడానికి ఏం లేదు. హ్యాండ్ ఓవర్ చేస్తారు పూచికత్తు. ఆ పూచికత్తు ప్రకారము అందులో కొన్ని రాస్తారు. మీరు ఎక్కడ అసభ్యంగా ప్రవర్తించకూడదు, రౌడీ చేయకూడదు, బోల్డ్ అండ్ కండిషన్స్ రాస్తారు. అందులో ఏది తప్పినా సరే అది మళ్ళీ మీకు సంవత్సరం పాటు జైలు శిక్ష అయిపోతుంది. అది చాలా సీరియస్ కేసు అవుతుంది. ఎందుకంటే మేము ఏ విధమైన తప్పు చేయమని ఇప్పుడు బైండ్ ఓవర్ చేస్తాం. మీకు అంగీకారమే కదా. బైండ్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని అతిక్రమించే చర్య ఏ పని చేసినా మీకు మళ్ళీ జైలు శిక్ష తప్పదు. ముందుగానే చెప్తున్నాం. అర్థమైందా? 2 లక్షల పూచీకత్తు కట్టడమే కాకుండా జైలుకి కూడా వెళ్ళవలసి ఉంటుంది. ఓకే, మీరు ఏ విధమైన తప్పులు చేయకూడదు, ఎవరి మీద దౌర్జన్యం చేయకూడదు, రోడ్డు మీద చేయకూడదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ గాంజాయి అనేది ఎక్కువైపోయింది, మీకు తెలుసు. కాబట్టి రోడ్డు మీద ఎవరైనా అల్లరి చేస్తే ఏం చేస్తున్నారంటే పేపర్లలో గంజాయి బ్యాచ్ అంటున్నారు. మేమేం చేయాలి? అప్పుడు అపవాదం మా మీద వస్తుంది. గంజాయి బ్యాచ్ అంతా రోడ్డు మీద అల్లరిగా చిల్లరగా తిరుగుతున్నారంటే పోలీసుల వైఫల్యం కింద లెక్కది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తోలు చేస్తున్నా సరే ఎవరిని క్షమించేది లేదు. మీరు మామూలుగా మందు కొట్టేసి రోడ్ల మీద తిరిగినా సరే దొరికారంటే మాత్రం గంజాయి కేసు పెట్టడం జరుగుతుంది. ఓకే, బుద్ధిగా ఉండండి. మీ తల్లిదండ్రులు చక్కగా చూసుకోండి. అర్థమైందా? ఒక రౌడీ షీటర్ చనిపోతే ఆయన మీద 15-16 కేసులు ఉన్నాయి. మీ బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కామ్గా తీసుకుని వెళ్ళి ఏదో చేసుకోవాలి. తర్వాత కేసు ఇప్పుడు మీరు అంత చేశారు, మర్డర్ కేసు మాఫీ చేస్తారా ఏంటి? లేదు కదా. వాళ్ళందరూ జైలుకి పంపించారు కదా. మరి అవతల జైలుకి పంపించి అవతల ప్రజలకి మీరు అసౌకర్యం కలిగించి బస్సులు ఆపేసి రోడ్డు మీద వెళ్ళి వాళ్ళకి కొట్టేసి ఏదో తారాజములు అవన్నీ వెలిగించి బైకులు ఏమో తెచ్చి బర్రమని తెచ్చేసి ఇదేమన్నా కరెక్ట్ అంటారు మీరందరూ? ఎట్టి పరీక్షలో శ్రమించడానికి నేరం అది. ఇది మీది ఈ రాష్ట్రానికే గుణపాఠం అవ్వాలి. ఇదే లాస్ట్ వార్నింగ్. మళ్ళీ కనుక ఎప్పుడైనా మీ మీద ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా ఈ బైండ్ ఓవర్ లో ఉన్న నిబంధనలు మీరు అతిక్రమించినట్లే లెక్క. దానివల్ల మీరు 2 లక్షల పరిహారం చెల్లించడమే కాకుండా జైలుకి కూడా వెళ్ళవలసి ఉంటుంది. ఓకే, మిగతా వాళ్ళు కూడా మీ పెద్దలు మీరు వచ్చారు కాబట్టి చూడండి, మిగతా వాళ్ళు ఎవరుంటే వాళ్ళు తీసుకుని రండి, వాళ్ళు చేయాలి. లేకపోతే మీ ఇంటి మీద పడి మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉందో ఎత్తుకొని వచ్చేస్తాం. వాళ్ళు ఎంతకాలం ఊరు పారిపోతారో మేము చూస్తాం. వాళ్ళు మీరు వచ్చారు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళు కూడా తీసుకొని రండి. ఇప్పుడు వీళ్ళైతే బైండ్ అవుట్ చేసి పంపిస్తాం. ఓకే ఓకే, ఈసారి ఏ చిన్నదైనా సరే మామూలు కాదు. రోడ్డు మీద మయూరు జంక్షన్ దగ్గర పెట్టి మరి కొడతాం, లాఠీలు పెట్టి కొడతాం. ప్రజలందరూ టీవీ ఛానల్స్ అందరూ చూస్తుండే కొడతాం. ముందే చెప్తున్నాను. ఓకే.